లోకంలో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో ఒకసారి ఇంట్లో యజ్ఞాన్ని ఆచరించాలని మహర్షులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకని ఆచరించాలి యజ్ఞం అంటే, పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ధర్మమైనటువంటి కోరికలు ఉంటాయి. ఎలాంటివి అంటే, ఒక వివాహమైనటువంటి దంపతులకి ఎటువంటి కోరిక అవసరమవుతుంది? సకాలంలో సంతానం కలగడం వారికి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఆ తర్వాత పుట్టినటువంటి సంతానానికి సకాలంలో విద్య పూర్తి చేసుకోవడం, అలాగే ఆ సంతానం విద్య పూర్తి చేసుకున్నాక సకాలంలో ఉద్యోగం, వారికి మళ్ళీ సకాలంలో వివాహం. ఈ విధంగా మనకి ప్రతి ఒక్కరికి లోకంలో ఈ యొక్క ధర్మమైనటువంటి కోరికలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి అవసరం. ఇందులో ఏది ఆలస్యమైనా తర్వాత వచ్చేటువంటిది కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే తెలిసో తెలియకో ఉండేటువంటి దోషముల వల్ల వాటి యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అందుకని పోయిన జన్మలో అంటే మనందరం కూడా ఈ జన్మలో మన జాతకాన్ని చూపించి నేను సంవత్సరం తర్వాత ఏ విధంగా ఉంటాను, ఎటువంటి ఉద్యోగాన్ని పొందుతాను, ఎవరితో వివాహం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. కానీ వెనకటి జన్మలో మనకి పుణ్య ఫలితం కానీ పాప ఫలితం కానీ ఉండినట్లయితే ఈ జన్మలో కూడా ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అందుకని మహర్షులు ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క దోషాన్ని తగ్గించుకుని సకాలంలో వారికి ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే తర్వాత ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారికి రక్షాసూత్ర ధారణ చేస్తున్నారు ఆచార్య స్వామి వారు. అందరూ కూడా వీక్షించండి. स्वामिनः प्रीत्यर्थं श्री श्रीनिवास दिव्यानुग्रह विशेष होमं करिष्यमानः. అందరూ మీ గోత్రాలన్నా విద్య రావాలన్నా ఏదైనా సరే త్రికరణ శుద్ధితో స్వామి వారి దగ్గర భక్తులందరూ కూడా విన్నవించుకోండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల
సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార వ్యవసాయ విద్యా ఉద్యోగ సమస్త రంగేషు అభ్యుదయ శుభఫల అవాప్యర్థం ఆచంద్ర తారార్కం వంశాభి అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా ఆదిత్యాది నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ శరీర ఆరోగ్య దృఢగాత్రత ప్రసాద ఫల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస స్వామినః పాదారవింద అర్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.